ఉరవకొండలో ఉరకలు వేసే ఈ ఉత్సాహాన్ని ఈ రాష్ట్రం చూడాలి. తెలుగుదేశం సునామీ ఉరవకొండ నుంచే మొదలైంది. రా కదలిరా సమావేశానికి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నేత, మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ నాయకులకు, విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటారు. ఈ జిల్లా గళాన్ని వినిపించడానికి, ఈ జిల్లా స్వరాన్ని వినిపించడానికి రాష్ట్రం మొత్తం చూసే ఈ అనంతపురం సమావేశంలో ఒక్కటి స్పష్టమవుతుంది. అనంతపురంలో తెలుగుదేశం జెండా తప్ప మరే జెండా కనపడదు అని. పొత్తులో ఉన్న జనసేన తెలుగుదేశం జెండాలు తప్ప వైకాపా, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఎవ్వరూ కూడా కనపడని స్థాయిలో ఎన్నికల ప్రభంజనం రాబోతోంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ జన సునామీనే నిదర్శనం. ఉరవకొండ పట్టణం ఇటు జామ్ అయింది, ఇటు పెన్నహోబ్లం దాకా ట్రాఫిక్ ఆగిపోయింది. పోలీసులు ఎక్కడో డైవర్ట్ చేసి ట్రాఫిక్ ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఉరవకొండ ప్రభంజనం అనేటువంటి తెలియజేసుకుంటున్నాం. ఇంతమంది ముందు ఇదొక చారిత్రాత్మక ఘట్టం. నా జీవితంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం. ఎందుకంటే ఈనాటికి, ఈ సంవత్సరానికి నా రాజకీయ ప్రస్థానం మొదలై 30 సంవత్సరాలు మొదలైంది. ఈ 30 సంవత్సరాలలో నా జీవితాన్ని ప్రభావితం చేసిన వారు అందరూ ఇక్కడ ఉన్నారు. 28 ఏళ్ల వయసులో తెలుగుదేశం జెండా పట్టుకుని ఉరవకొండలోని పల్లె పల్లెకు తిరిగితే 1994లో అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా, మీలో ఒకడిగా, మీ వాడిగా భావించి 18,000 మెజారిటీతో శాసనసభకు గెలిపించి ఆశీర్వదించి పంపించినటువంటి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 30 ఏళ్లలో తరం మారింది, 2 తరాలు మారాయి. ఆ రోజు పరిస్థితులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ 30 సంవత్సరాలలో ఈ పయ్యావుల కేశవ్ రాష్ట్రంలో ఒక గుర్తింపు, గౌరవం వచ్చింది అంటే అది మీ చలవ, అటు అధినాయకుడి చలవ, అధినాయకుడి ఆశీస్సులు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ వాడిగా మీరు భావించారు. మనందరము ఒక కుటుంబ సభ్యులుగా పెరిగాం. ప్రతి పెళ్లికి వెళ్ళాను, పిలిచిన ప్రతి ఇంటికి వచ్చాను. సంవత్సరానికి 500 పెళ్లిళ్ళు వేసుకుంటే 30 సంవత్సరాలలో 15,000 పెళ్లిళ్ళు అటెండ్ చేశాను. నేను మీ కుటుంబ సభ్యుడిగా మీ సుఖాల్లో, మీ సంతోషాల్లో పాలు పంచుకోవాలని ప్రతి ఇంటికి హాజరయ్యాను. మరి అదే విధంగా నా పిల్లల పెళ్లి జరిగితే 15,000 మంది కుటుంబ సభ్యులతోనూ హాజరై ఆశీర్వదించారు. అటు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆశీర్వదించినటువంటి మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాష్ట్రంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, కేంద్రంలో మంత్రులు అవుతారు. కానీ 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఇంతటి అభిమానాన్ని కూడగట్టుకున్నటువంటిదే నాకు ఎంతో సంతోషం. మీ అభిమానాన్ని పొందడం ఒకవైపు, మరోవైపు ఈ జాతి, ఈ తెలుగు జాతి ప్రయాణాన్ని మార్చేటువంటి అధినాయకుడితో కలిసి పనిచేసేటువంటి అవకాశం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. 28 ఏళ్ల నుంచి దాదాపు 58 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి యూనివర్సిటీలో ట్రైనింగ్ అయినటువంటి, బహుశా మరి డాక్టర్ నాకు సర్టిఫికెట్ ఇస్తారో లేదో నాకు బాబు గారు తెలియదు, ఏ మార్కులు వేస్తారో తెలీదు. నాకైతే సంతృప్తి, సంతోషం ఉంది.
రాజకీయాలలో తప్పు చేయకుండా, తప్పటడుగులు వేయకుండా ప్రజల కోసం పనిచేసేటువంటి మార్గంలోనే నన్ను నడిపించే నాయకుడికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.